నార్మల్గా ఎందుకు ఈ పేరుని చేంజ్ చేశారు మా ఇంటి కథగా అని చాలాసార్లు అనుకున్నాను. అది ఏంటి, ఏదైనా రీజన్ ఉందా? ఇప్పుడు సామ్రా టైలర్స్ అని పెడితే ఓన్లీ టైలర్ గురించి ఆ పర్సన్ గురించే అంతది. ఇది మా ఇంటి కథ అని పెట్టడం అంటే ఇది మా ఇంటిది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో జరిగేదే కథ. ఇది ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు అనేసి మా ఇంటి కథ అనేసి చేంజ్ చేశారు. నిజంగా సొంతిల్లు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సొంత ఇల్లు అనేది లేనోనికే ఆ వాల్యూ తెలుస్తుంది. అసలు నీకు ఇల్లే లేదనుకో, ఎప్పటికి లేదు, నీకు లేదు, నీ పేరెంట్స్ వాళ్ళకి లేదు, ఎవరికి జీవితంలో సొంత ఇల్లు అనేది లేదనుకో, అది వాళ్ళకి చాలా చాలా పెద్ద విషయం. అది మా ఇంటి కథలో చూస్తేనైతే ఓల్డ్గా ఉంటాం, లైక్ 90sలోకి వెళ్ళి అలా యాక్ట్ చేయడం అనేది ఎట్లా ఓన్ చేసుకున్నాం ఆ క్యారెక్టర్ని? అంటే నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని నాకు అట్లాంటివి వచ్చినాయి. ఓకే, సో నాకు అది ఈజీ అయిపోయింది. ఐ థింక్ మీరు బేసిక్గా తెలంగాణ అనుకుంటున్నా, లైక్ మా ఆంధ్ర స్లాంగ్ ఎట్లా మీకు అదైంది, ఎట్లా ఓన్ చేసుకున్నారు? చాలా ప్రాక్టీస్ చేశాను. లైక్ స్క్రిప్ట్ని ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 50 times చదువుంటా. మా ఇంటి కథలో మీరు ఒకసారి సడన్గా ఏడుస్తూ ఉంటారు, సడన్గా నవ్వుతూ ఉంటారు కొన్ని సీన్స్లలో. అసలు ఎట్లా మీకు టెక్నికల్గా వస్తుందా ఏడుపు అనేది? ఎట్లా ఈ శ్యామ్తో ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందా? లైక్ ఏంటి అసలు మీరు నిజంగానే అంటే సిరీస్లోకి ఇన్వాల్వ్ అయ్యాడా? అతను అయ్యాడు కానీ వాడు చిన్నోడు కాబట్టి, సో వాడికి ఓన్లీ కట్ చెప్పేవాళ్ళం, ఈ పర్టికులర్ దాంట్లో నువ్వు ఇక్కడ ఇట్లా చేయాలి. ఎట్లా ఉండే అసలు సెట్స్లో మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మెమోరీస్? ఫ్యామిలీ లాగా ఉంది, అసలు వర్క్ లా లేకుండే. అసలు అన్నతోనైతే ఒకటి అంటారుగా, సర్చ్ ఆఫ్ గోల్డ్ ఫౌండ్ డైమండ్ అని. మా ఇంటి కథ అంటే లైక్ ఈ సిరీస్ని అంటే కొన్ని సిరీసెస్ లైక్ చాలా సిరీస్లు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి. బట్ మా ఇంటి కథ అనేది ఎందుకు అంటే, నేను ఒక ఈటీవిన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు నేను మా ఇంటి కథ వెబ్ సిరీస్ని నేను ఎందుకు చూడాలి? నేనైతే ఈ సిరీస్ మా అమ్మ నాన్నకి, మా అమ్మమ్మ వాళ్ళకి, లేకపోతే మా పిన్ని వాళ్ళకి, వీళ్ళందరికీ చూపించినప్పుడు వాళ్ళు వాళ్ళ బాల్యంలోకి, వాళ్ళ చిన్నతనంలోకి వెళ్ళిపోయారు. అండ్ నేను వాళ్ళకు పుట్టి వాళ్ళని వాళ్ళ చిన్నతనంలోకి తీసుకెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. హలో గైస్, వెల్కమ్ టు 3TV. సో ఈరోజు మనతో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఒక మంచి వెబ్ సిరీస్ అయితే ఉంది. నార్మల్గా మా ఇంటి కథ అని సామ్రా టైలర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1968 అనే ఒక ట్యాగ్లైన్తో ఒక మంచి వెబ్ సిరీస్ అది. ఆ వెబ్ సిరీస్లో నటించినటువంటి నటులందరూ ఈరోజు మనతో ఉన్నారు, 4 మెయిన్ క్యారెక్టర్స్. అందులో ఒకరు రోహిత్ అన్న, అండ్ అనూష, అండ్ విహాన్, అండ్ కళ్యాణ్. ఎస్, సో యాక్చువల్గా అన్న ఫస్ట్ మనం ఈ ఓల్డ్ సామ్రాట్తో స్టార్ట్ చేద్దాం. యంగ్ సామ్రాట్, బట్ యూ లుక్స్ లైక్ వెరీ లైక్ టూ మచ్ పాష్ ఉన్నావు. మా ఇంటి కథలో చూస్తేనైతే ఓల్డ్గా ఉంటావు, లైక్ 90sలోకి వెళ్ళి అలా యాక్ట్ చేయడం అనేది ఎట్లా ఓన్ చేసుకున్నావు ఆ క్యారెక్టర్ని? అంటే నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని నాకు అట్లాంటివి వచ్చినాయి. ఓకే, సో నాకు అది ఈజీ అయిపోయింది. అన్న నాకు ఫస్ట్ స్క్రిప్ట్ పంపినప్పుడైతే ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు అన్న. అయితే నాకు సటిల్ యాక్టింగ్ బ్రో, అండర్ డాగ్ క్యారెక్టర్, చదువు అని, డౌట్స్ ఉంటే అడుగు అని. ఓకే, సో చదివిన తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అన్న కొన్ని డౌట్స్ ఉంటే అడిగా, అన్న ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇంకా నీకు అర్థమైపోయింది క్యారెక్టర్ గురించి. ఓకే, అంటే నార్మల్గా కొన్ని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉన్నా కూడా మీ ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటుంది నిజానికి. లైక్ నాకైతే మీ యాక్టింగ్ బాగా నచ్చింది. అంటే డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ అంటే కెమెరాకి చాలా బాగా. ఇక్కడ చూస్తే అయితే ఇతను అక్కడ కనిపించడేమో అని అనిపిస్తుంది. లైక్ నేను ప్రీమియర్కి వచ్చినప్పుడు నేను ప్రకాష్ లైక్ ఇద్దరు మాట్లాడుకుంటున్నా, అరే యంగ్ సామ్రాట్ చాలా బాగా చేశాడు కదా అది అని. ఆ టైంలో ప్రకాష్ చెప్తున్నాడు ఈ అబ్బాయి అని. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కలిసాను, మీకు గుర్తుందో లేదో, లైక్ మీరు బాగా చేశారని చెప్పాను కూడా. ఎస్ యా. సో అన్న, మీరు నార్మల్గా క్యారెక్టర్ అనేది చాలా హార్డ్ క్యారెక్టర్, ఎందుకంటే సామ్రాట్ గారు లాగా చేయడం అనేది ఇట్స్ లైక్ ఆ కాలంలోకి వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితులు. అండ్ మీరు బేసిక్గా తెలంగాణ, ఐ థింక్ మీరు బేసిక్గా తెలంగాణ అనుకుంటున్నా. లైక్ మా ఆంధ్ర స్లాంగ్ ఎట్లా మీకు అదైంది, ఎట్లా ఓన్ చేసుకున్నారు? చాలా ప్రాక్టీస్ చేశాను. లైక్ స్క్రిప్ట్ని ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 50 times చదువుంటా. సో చదివి అండ్ మేము వర్క్షాప్స్ చేసేటప్పుడు కూడా
అంత బాగా వచ్చేది. ఆ లాస్ట్ ఎండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే తెలంగాణకి ఆంధ్రాకి, తెలంగాణలో చాలా లూజ్గా మాట్లాడతారు, ఆంధ్రాలో ఏంటంటే అన్ని ఫినిష్ చేస్తారు. సో అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నాది కొంచెం ఆంధ్రాలానే ఉంటుంది, కానీ అది ప్యూర్ ఆంధ్ర కాబట్టి అండ్ ఆల్మోస్ట్ 2000s కాబట్టి ఇంగ్లీష్ పదాలు సరిగ్గా వచ్చేవి కాదు. ఈ స్కూల్, గవర్నమెంట్, జాయిన్ ఇప్పుడు వస్తుంది. సో అవి శ్రవణ్ బ్రో చెప్పేవాడు చాలా పాష్గా వస్తున్నాయి, ఇలా రాకూడదని. సో అలా ఐ థింక్ క్యారెక్టర్కి, మీకు క్యారెక్టర్ ఇస్ గివింగ్ సంథింగ్ అన్నప్పుడు ఆ టైం ఇన్వెస్ట్ చేయాలని అనిపిస్తుంది ఎనీ క్యారెక్టర్. సో ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయడం వల్ల, అండ్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లని చూసుకొని వైఫ్ మీద అప్పుడప్పుడు కోప్పడి, అప్పుడప్పుడు కాదన్న, కొన్ని సార్లు ఈ క్యారెక్టర్ ఇంత 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 ఘోరంగా ఉన్నాడు ఏంది అనిపిస్తుంది నిజంగా. యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, ఏదైతే డిలీటెడ్ పార్ట్స్ ఉన్నాయో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి వేర్ మీ అండ్ శివమ్మ వెన్ ఎవర్ వీ హ్యావ్ అ ఫైట్, బట్ లేటర్ ఐ గో బ్యాక్ అండ్ తనకు చెప్తాను, లైక్ ఆ శారీ ఇవ్వడం కానివ్వండి. దేర్ ఆర్ సో మెనీ సీక్వెన్సెస్ వేర్ ఐ సిట్ డౌన్ విత్ హర్ అండ్ నాట్ టెల్ హర్ దట్ ఐఎమ్ సారీ, బట్ వీ హ్యావ్ దట్. ఎగ్జాక్ట్లీ అలా వచ్చినందుకు వాట్ ఎవర్ దాన్ని మళ్ళీ హీల్ మేక్ ఇట్ అప్. బట్ అది చాలా డిలీట్ అయ్యే దాని వల్ల 8 episodes ని ఆ క్రిస్ప్ పార్ట్స్ ఏవైతే, ఆ క్యూట్ మూమెంట్స్ ఏవైతే వేర్ హీ విల్ మేక్ ఇట్ అప్, అవి రాలేవు. అందుకు నేను అంత నెగిటివ్ అయిపోయాను. కానీ నేను చాలా మంచివాడిని ఇన్ టర్మ్స్ ఆఫ్. ఇప్పుడు డౌట్ వస్తుంది లైక్ సిరీస్ లో సూర్యాన్ని పిలుస్తారు, సూర్యాన్ని పిలిచి ఒకసారి నువ్వు ఏం రాసావురా అని చెప్పేసి అడుగుతారు. అక్కడ సీరియస్నెస్ ఉంటుంది. ఎందుకన్నా అంత అసలు సడన్ గా మీరు బయట నుంచి వచ్చి బయట కోపం ఇద్దరి మీద చూపెట్టారా లేకపోతే ఎట్లా? అప్పుడు నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, చిన్నప్పుడు కూడా వెన్ యూ సీ యువర్ పేరెంట్స్ విల్ ఎక్స్పెక్ట్, అంత కష్టపడి చదివిస్తున్నప్పుడు దే ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ యూ గెట్ హాఫ్ ఆఫ్ వాట్ ఈస్ అ టోటల్ స్కోర్ ఇస్. సో వీడు ఎప్పుడు చదవడం నేను చూడలేదు. ఫస్ట్ ఎపిసోడ్స్ లో వాడు పుస్తకం హోంవర్క్ చేస్తూ ఉంటాడు చిన్నవాడు, వీడు ఎప్పుడు చదవడం చూడలేదు. వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్తారు, మీ వాడు అసలు పెద్దోళ్ళతో తిరుగుతున్నాడు. సో అదంతా నాకు తెలిసి ఆ ఒక్క సీన్ లో బర్స్ట్ అవుట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ద రియల్ కాన్ఫ్లిక్ట్ ఇస్ బిట్వీన్ సామ్రాట్ అండ్ సూర్య. ఎస్ అన్న, చాలా బాగుంది అసలు మీ స్క్రీన్ ప్రజెన్స్ అందులో అయితే బాగా చేశారన్న. అండ్ మీరు విహాన్ బ్రో, ఎట్లా సూర్య క్యారెక్టర్ ఎట్లా అయింది అసలు? మిమ్మల్ని ఎందుకు, అంటే ఫస్ట్ మిమ్మల్ని శ్రావణ్ ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? కాంటాక్ట్ ఏం లేదంటే అభిషేక్ అన్నానే ఉంటారు ఈ సిరీస్కి కో డైరెక్టర్. సో నేను ఫస్ట్ మూవీ చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. సో ఎందుకో నేను ఆ సినిమాలో కొంచెం అట్రాక్టివ్గా కనిపించినట్టున్నాను. ఈ క్యారెక్టర్ ఓకే, టన్స్ ఆఫ్ యాక్టింగ్ అట్రాక్టివ్ గా అనిపించాడు అంటే నాకు చెప్పాడు కదా, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, పీపుల్ లో చాలా నేర్పుగా ఉన్నావు అని. సో మా అభిషేక్ అన్న ఈ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు నేను ఎందుకో కరెక్ట్గా ఉంటాను అనిపించింది. నాకు కాల్ చేశాడు. నేను హైదరాబాద్ వచ్చిన అప్పుడు శ్రావణ్ అన్న నాకు ఆడిషన్ చేసి అప్పుడు సెలెక్ట్ చేశాడు. అట్లా కత్తి ఏం లేదన్న, అది నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకుంటారు కదా ఫ్రెండ్స్ అందరూ. సో ఇలాంటివి చాలా ఉంటాయి. నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నేను ఇంటికి పెద్ద కొడుకునే, సో నేను చాలా రిలేట్ అయ్యా. నేను ఇంక తమ్ముడిని ఏడిపించడం కానీ అన్నీ చాలా వరకు. బాగుంది. యాక్చువల్గా మీ నాన్న కొడతారు అందులో, అంటే లైక్ తమ్ముడు అంత బాగా చదువుతున్నాడు, నీ పుస్తకాలను చదువుతున్నాడు, 7th క్లాస్ బుక్స్ చదువుతున్నాడు, నువ్వేం చదవట్లేదు అని చెప్పేసి. నార్మల్గా మళ్ళీ తర్వాత ఐఐటీలో నీకు సీట్ వస్తుంది కదా, ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది. అంటే మీరు ఓన్ అంటే రియల్ సూర్యతో మాట్లాడారా? నేను మాట్లాడాను. ఏమన్నారు మీ యాక్టింగ్ చూసిన? యాక్టింగ్ చూసిన తర్వాత చాలా, అంటే లిటరల్లీ కొంచెం హ్యాపీ టీయర్స్ అంటారు కదా, అలాగా మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను కానీ, బట్ చాలా మంచి ఫీలింగ్ అది. అంటే ఆయన చూసుకోవడం, నేను ఏడ్చాను, నేను చూసుకోండి, నేను చూసుకొని ఏడ్చాను అని చెప్పారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎస్. శివమ్మ
ఇంకొక అలియాస్ ఈశ్వరమ్మ, అలియాస్ అనుష. ఎస్, ఎట్లా అసలు మీరు ఈశ్వరమ్మతో ఎట్లా ఏమైనా మాట్లాడారా క్యారెక్టర్? మాట్లాడుతూ ఉండేదాన్ని బికాజ్ అంటే నాతో పాటే పడుకునే వాళ్ళు. సో బాగానే ఐ యూస్ టు హ్యావ్ కాన్వర్సేషన్స్ విత్ హర్, ఎవ్రీథింగ్. అంటే ఇంకా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్, ఆమె ఎలా నడుస్తున్నారు, చీర ఎలా కట్టుకున్నారు, జుట్టు ఎలా ముడేసుకున్నారు, ఎవ్రీథింగ్ నేను ఆమెను చూస్తూనే ఆ ప్రతి ఒక్కటి డే బై డే క్యారెక్టర్లకు యాడ్ చేస్తూ ఉంటాయి. అట్లాగే నార్మల్గా మా ఇంటి కథలో చాలా సీన్స్లలో సడన్గా అసలు ఎలా వచ్చింది అసలు? మీరు ఒకసారి సడన్గా ఏడుస్తూ ఉంటారు, సడన్గా నవ్వుతూ ఉంటారు, కొన్ని సీన్స్లలో అసలు ఎట్లా మీకు టెక్నికల్గా వస్తుందా ఏడుపు అనేది? ఎట్లా? అదే క్వశ్చన్ అడిగాను నీ సెట్లో ఉన్నప్పుడు. అదే నీకు ఎలా ఏడుస్తావు? ఏమో, ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ ఇన్ ద మూమెంట్. అదే నేను చెప్తాను. ఎందుకంటే టెక్నికల్ గా అయినా లేకపోతే ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకున్నా ప్రతిసారి మనలో అంత ఇమోషన్ ఉండదు హోల్డ్ చేయడానికి ఒక క్యారెక్టర్ ని. బికాస్ మేము డే అండ్ నైట్ మొత్తం దాంట్లోనే ఉండే కదా, అక్కడే పనిచేస్తుండే, అక్కడే ఉంటుండే. అదే సో మొత్తం ఆ 15 days నేను శివమ్మ అనే అనుకున్నాను. నేను ఏ రోజు నేను అనుషాను అనుకోలేదు. సో ఆ అనుకోవడం వల్ల కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్ అయ్యే సీన్ మీకు గుర్తుపట్టి, సో నేను సిక్ అయ్యే సీన్ లో నాకు తెలుసు లైక్ సాయంత్రం వరకు సిక్ అయ్యే సీన్ షూట్ చేస్తారు అని. బట్ దానికి ముందు కూడా దే వర్ షూటింగ్ ఇన్ క్రోనలాజికల్ వే వేర్ ఆ సిక్ అయ్యే స్టేజ్ కి వచ్చే ముందు ఏంటి, ఎలా, హౌ ఐ ఫెల్ సిక్. సో అది కూడా యాడ్ అయింది. అది కూడా యాడ్ అయింది బికాస్ ఒకవేళ ఫస్ట్ సిక్ అయిపోయిన సీన్ షూట్ చేసేసి దాని తర్వాత ఇంకేదో షూట్ చేసి దాని తర్వాత మళ్ళీ యునో హౌ ఐ ఫెల్ సిక్ అనే సీన్ షూట్ చేస్తే మేబీ డిఫికల్ట్ అయ్యేదేమో. బికాస్ ఆ లైన్ గానే ఇది స్టేజ్ 1 సిక్ అయ్యేది, స్టేజ్ 2 సిక్ అవుతుంది, స్టేజ్ 3 సిక్ అవుతుంది, స్టేజ్ 4 అలా షూట్ చేశారు. కాబట్టి కూడా ఎంటైర్ డే నేను సిక్. కత్తి బ్రో అంటే నార్మల్గా మీకు శ్యామ్కి కొంచెం మంచి సీన్స్ ఉంటాయి, నార్మల్ తమ్ముడు అన్నయ్య అవి ఆ మూమెంట్స్ అనేవి. నార్మల్గా మీ ఓన్ లైఫ్లో కూడా అట్లా మీ సిస్టర్ సిబ్లింగ్స్ నా తమ్ముడు ఉన్నారా? చెప్పాను కదా, నేను పెద్ద కొడుకుని, మా తమ్ముడు సేమ్ ఉంటుంది. మా తమ్ముడు నార్మల్గా అంటే సిరీస్లో లైక్ మీరేమో శ్యామ్ని లవ్ చేస్తారు ఎక్కువ, మీరేమో మనోడిని లవ్ చేస్తారు. నార్మల్గా అంటే ఈ శ్యామ్తో ఏమైనా ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చిందా? లైక్ ఏంటి అసలు మీరు నిజంగానే అంటే సిరీస్లోకి ఇన్వాల్వ్ అయ్యాడా? అయ్యాడు కానీ వాడు చిన్నోడు కాబట్టి వాడికి నువ్వు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. నువ్వు ఈ క్యారెక్టర్, నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు అట్లా చేయాలి, అది ఇది అని అంత ఇన్ఫర్మేషన్ ఇస్తే గ్రాస్ప్ చేసుకునే అంత మైండ్ వాడికి లేదు, చిన్నోడు కదా ఇంకా. సో వాడికి ఓన్లీ కట్ చెప్పేవాళ్ళం, ఈ పర్టికులర్ దాంట్లో నువ్వు ఇక్కడ ఇట్లా చేయాలి, నువ్వు అక్కడ ఇట్లా చేయాలి, ఇక్కడ అట్లా చేయాలి, అది ఇది అని వాడికి చెప్పినాం అనమాట. మీరు ఇద్దరు ఊరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక ప్లాన్ చేస్తారు, VCD సంథింగ్ ఏదో తీసుకొచ్చి పెట్టి వాడు వస్తాడు సడన్గా వచ్చి, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో వండుకుంటున్నారు, నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాడి బాధ. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అసలు. అటువంటి అసలు నిజంగా ప్రతి ఒక్క లైఫ్లో బాగా యాక్ట్ చేసిండు ఆ సీన్లో వాడు. చాలా బాగుంటుంది ఆ సీన్. సేఫ్ అని ఫీల్ అవుతుంది ఆ సీన్లో, ఏదో ఎదుగుతున్నాడు అయితే నేనే. నార్మల్గా చిట్టి డబ్బుల గురించి చాలా గొడవలు అవుతుంటాయి ప్రతి ఫ్యామిలీలో. సిరీస్లో ఆ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క లైఫ్ అంటే ఈవెన్ మా ఫ్యామిలీస్ కూడా చిట్టి డబ్బుల కోసం ఎవరో వచ్చి రావడం ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి చాలా ఊళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన ఉండదు ఏంటి ఎట్లా అని. లాస్ట్లో అంటే 6th or 5th ఎపిసోడ్లో ఒక షార్ట్ ఉంటుంది, అంటే వాళ్ళ మీ అక్కయ్య మోసం చేస్తుంది సిరీస్లో. ఈ క్యారెక్టర్ సమ్రాట్ వాళ్ళ అక్కయ్య మోసం చేస్తుంది. ఆ టైంలో మీ ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఆ షార్ట్ అనేది సింగిల్ టేక్లో తీసారా ఎట్లా అసలు? ఏది బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చేది సింగిల్ టేక్. అది మోస్ట్ ఛాలెంజింగ్ షాట్. ఎగ్జాక్ట్లీ అసలు ఎందుకంటే అది ఆ బెడ్రూమ్ లో నుంచి మొత్తం ఇక్కడ బయటకు వచ్చి కూర్చునే వరకు కాన్వర్సేషన్, అది మొత్తం సింగిల్ షాట్. లైక్ లిటరలీ
అతను వచ్చి కూర్చొని కెమెరా 360 డిగ్రీస్ తిరిగి మళ్ళీ మొత్తం నేను అక్కడ గడప దగ్గర ఆగి అక్కడ తిట్టి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి. ఇందులో ఇంకా ఛాలెంజ్ ఏంటంటే మధ్యలో ఒక మిర్రర్ ఉంది రూమ్ లో, ఆ మిర్రర్ లో కెమెరా రావద్దు. ఓకే ఓకే. సో ఇట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. ఒక 2 times రిహర్స్ చేశారు, 3rd time టేక్ వచ్చేసింది. నైస్ నైస్, చాలా బాగా నచ్చింది అసలు అదైతే. ఎస్ ఎస్. ఆ అద్దంలో కూడా రాకుండా అది ఎంటైర్ క్రెడిట్ వర్ధన్కే చెందుతుంది. వర్ధన్ చాలా బాగా మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి. లైక్ కొన్ని ఫ్రేమ్స్లలో ఎవరైనా కిచెన్ చూపించాలన్నా లేదంటే హాల్లో కూర్చొని చూపించాలన్నా క్లోజప్స్ పెడతారు. బట్ వర్ధన్ ఏం చేశాడంటే ఫుల్ ఫ్రేమ్ ఉంటాయి, అంటే అక్కడ గిన్నెలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, మీరు వడ్డించేది కనిపిస్తూ ఉంటుంది, మీరు నలుగురు కనిపిస్తారు లాంగ్ షాట్ లాగా, లాంగ్ షాట్స్ లో. బట్ అది అంటే లాంగ్ షాట్ లా కనిపించదు లాగా, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. అసలు ఎట్లా కనిపిస్తుంది అంటే అరే అవును మనమే చుట్టూ కూర్చొని తింటున్నాం అనే ఫీల్ వస్తుంది ఆ కొన్ని షార్ట్స్. ఇద్దరి టేక్, డైరెక్టర్ అండ్ వర్ధన్ ఇద్దరు టేక్ అది. బికాస్ దే వాంటెడ్ ఇట్ టు షో కి అట్లయితేనే అది న్యాచురల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాసుకోవడము ఏమంటారు, ఓకే వీళ్ళ క్లోజ్ వాళ్ళ క్లోజ్ అని రాసుకున్నారు. బట్ తీసేటప్పుడు వద్దు, ఇట్లనే కదా ఉండేది, ఇదే బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఇదే కదా న్యాచురల్ గా ఉండేది. జనరల్ గా 3-4 minutes ట్రావెల్ చాలా బాగుంటది. లైక్ నేను సతమతం అవుతూ ఉంటా తనకి ఎలా చెప్పాలి ఏంటి. అలా ఇంటికి వస్తా అండ్ తను అప్పుడే వచ్చి మజ్జిగ తాగు, అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ సీన్ ఎంత వరకు వెళ్తుందంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రావెల్ అనిపించింది. అంత లాంగ్ షాట్ మళ్ళీ దగ్గర ఆయన వచ్చి కూర్చొని లేచి మజ్జిగ దాగి మళ్ళీ నేను కూర్చొని డబ్బుల గురించి మాట్లాడి అడిగి అప్పటిలోపల గొడవ స్టార్ట్ అయ్యి ఆయన బయటికి వెళ్ళి నేను బయటకు వచ్చి ఆయన పిల్లర్ దగ్గర కూర్చొని నేను కూర్చునే వరకు. యాక్చువల్లీ ఆ సీన్ అయిపోయిన తర్వాత వి ఆల్ అంటే ఆ సీన్ చేశాక మాకు తెలుసు, నాకు అనుషాకు తెలుసు వి గాట్ ఇట్, మళ్ళీ వి ఆర్ నాట్ గోయింగ్ అని అందరం అలా కూర్చుండిపోయి జస్ట్ ఊపిరి పీల్చుకొని ఓకే వి గాట్ అనిపించింది. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా సార్. వర్ధన్ ఇట్లా లోపల నుంచి ఇట్లా తీసుకొని వస్తాడు కెమెరాని, మళ్ళీ ఇట్లా తీసుకెళ్తాడు, భలే చేశాడు. నమ్ముతావా నువ్వు కి ఆ ఎంటైర్ షాట్ లో ఎక్కడ కూడా వర్ధన్ మాకు చెప్పలేదు మీరు ఇక్కడ ఆగాలి, మీరు ఇక్కడ జరగాలి, మీరు ఇటు రావాలి, ఏం చెప్పలేదు. తను అడ్జస్ట్ చేసుకున్నాడు. మా పర్ఫార్మెన్స్ మీరు ఏం చేస్తున్నారు అక్క, ఏంటి షార్ట్ ఏంటి, మీరు ఏ సీన్ లో ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారంటే ఒక రిహర్సల్ చేసినాం, ఒక రిహర్సల్ ఇస్తుంది, ఆ రిహర్సల్ చూసుకున్నాడు. దాని తర్వాత విత్ కెమెరా తను ఒకసారి రిహర్సల్ చేసుకున్నాడు, నెక్స్ట్ ఇది షార్ట్ అయినప్పుడు వేరే ఎప్పుడు ఒక్కనో కెమెరాని ఇట్లా ఇట్లా వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ మీరు మంచంలో పడుకుని ఉన్నప్పుడు కళ్ళ దగ్గర పెడతారు ఇట్లా. అది మంచంలో మీద కాదు, మా ఇద్దరికి గొడవై నేను బయటకు వచ్చి కింద పడుకుంటాను తింటేసి. అది కూడా అవ్వలేదు, అది కూడా యాక్చువల్లీ దానికి పే ఆఫ్ కూడా ఉంటది. నా వరల్డ్ కూడా తలకిందులు అయిపోయిందని చెప్పి లాస్ట్ లో చిట్టి పోయింది అన్న తర్వాత నేను ఒక ల్యాండ్స్కేప్ ఉంటది, నేను నిల్చొని ఉంటా, అక్కడ కూడా ప్లే చేశాను, అంటే రివర్స్ శ్రవణ్ బ్రో. నాకు ఒక సీన్ లో నాకు ఒక చిన్న డౌట్. నార్మల్గా వర్ధన్ వస్తే వర్ధన్ అడగాలి అనుకున్నా, మీరు కిచెన్ లో ఉంటారు, మీరు అండ్ ఇంకొక ఎవరో వస్తారు, సమ్వన్ ఎవరో, అక్కడ అన్న అటు సైడ్ కిటికీకి అవుట్ సైడ్ ఉంటాడు. బట్ ఫ్రేమ్ ఎలా అనిపించింది అంటే నాకు లైక్ మీకు కనిపిస్తారు కదా, అంటే ఆ సెన్స్ ఉంటుంది కదా, కనిపించలేదా అసలు? మీరు కనిపించినట్టే బిహేవ్ చేస్తారు అక్కడ. ఎందుకు అని అంటే దానికి అప్పుడే లాజికల్లీ మేము క్వశ్చన్ అడిగాం. సో జనరలీ విమెన్ యాజ్ విమెన్ కాన్వర్జేషన్స్ లో లాస్ట్ అయిపోయినప్పుడు దే విల్ నాట్ సీ ఎనీథింగ్, ముందెవరున్నారు వెనకాల ఎవరున్నారు ఏమైతుంది, అండ్ ఆల్సో ఈడ తిట్టుకుంటున్నారు, గాసిప్ మాట్లాడుకుంటున్నారు, దాంట్లో అయితే అసలుకే ఇంకా ఏమి పట్టింపు ఉండదు కదా. గ్రేట్ గ్రేట్ అన్న, చాలా బాగుంటుంది మీ యాక్టింగ్. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే యువల గీతంలో మీ యాక్టింగ్ నేను చూశాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మీరు మయసభలో ఉన్నారు, ఇంకొన్ని సినిమాలలో కూడా ఉన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా? నేను ఆల్మోస్ట్ ఒక 10+ రిలీజెస్ ఉన్నాయి. నేను క్యారెక్టర్ రోల్స్ చేసినాయి, నేను లీడ్గా చేసినాయి. రైట్ నౌ నేను పవర్పేట అని కృష్ణ చైతన్య గారి సినిమాలో చేస్తున్నాను, డైరెక్టర్, హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. డ్రాగన్లో చిన్న పార్ట్ చేస్తున్నాను. డ్రాగన్లో ఓకే ఓకే, నైస్. డియర్ గారితోనే చేశాను. ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ డ్రాగన్లో?
డ్రాగన్ లో లైక్ అంటే ఇట్స్ నాట్ ఎ పాసింగ్ క్యారెక్టర్ కాదు కానీ ఇట్ విల్ యాడ్ లైక్ హీరో ఏంటి అని చెప్తుంది అనమాట. బేసిక్గా నా క్యారెక్టర్ విల్ డిఫైన్ హీరో ఇన్ మోర్ యునో బ్యూటిఫుల్ వే, మోర్ పవర్ఫుల్ వే ఐ వుడ్ సే. కానీ డ్రాగన్ లో నాకు బెస్ట్ మెమరీ ఏంటంటే ఐదర్ కపుల్ ఆఫ్ దెమ్, బట్ నాకు పర్సనల్ గా ధీరా ధీరా పాట చాలా ఇష్టం. కేజీఎఫ్ లో ధీరా ధీరా ఆ పాట విని నేను క్యారవాన్ లో ఆ పాట విని వెళ్ళి షూట్ చేస్తుండే ప్రశాంత్ నీల్ గారు. సో అంటే ఆ ఫీలింగ్ వేరు. ఆ పాట నేను ఎప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి వింటున్నా. కానీ రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ the man who made that song, ప్రశాంత్ నీల్ సార్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆ హై వేరే ఉంటుండే అసలు. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్. సెట్స్ లో మీరు నార్మల్ గా ఎక్కువ యాక్టివ్ ఉంటారంట కదా, సడన్ గా డాన్స్ చేయడం, సడన్ గా ఇది చేయడం ఏంటి అసలు నిజమేనా? ఎవరు చెప్పారు? నువ్వే కదా చెప్పింది నిన్న ఫోన్ చేసినప్పుడు. నువ్వు ఈ విహానే చెప్పిండు. ఆయన నెంబర్ లేదన్నా నా దగ్గర. నాకు టు బి వెరీ ఫ్రాంక్, మీరు కెమెరా పెడితే మార్నింగ్ 7 నుంచి నైట్ నేను అలసిపోను జనరల్గా 10-11 వరకు. ఇఫ్ ఐ గెట్ 8 hours స్లీప్, నేను ఎవ్రీ మినిట్ యాక్ట్ చేయమన్నా యాక్ట్ చేస్తాను. సో ఇన్ బిట్వీన్ స్పేసెస్ వేర్ ఐ హ్యావ్ టు వెయిట్ నాకు కొంచెం లూజ్ అయిపోతున్నానేమో, అరే నెక్స్ట్ ఇంకో 1 hour తర్వాత నా షార్ట్ ఉండొచ్చు, పొద్దు నుంచి నేను వెయిట్ చేస్తుండొచ్చు. సో టు రీగెయిన్ మై సెల్ఫ్, టు హ్యావ్ దట్ సేమ్ ఎనర్జీ వెన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, నాకు కూర్చోబుద్ధి కాదు. ఐ జస్ట్ లైక్ టు మూవ్ బికాస్ ఐఎమ్ అ డాన్సర్. నేను ఈజీగా డాన్స్ చేసేస్తాను. లేకపోతే ఇంకా there was a time where నేను లిటరలీ ఎందుకు అది గుర్తుకొచ్చిందో తెలియదు కానీ వెన్ ఐ వాజ్ వర్కింగ్, నేను అమెజాన్లో వర్క్ చేస్తుండే, అండ్ నన్ను ఎవరు యాక్టర్గా గుర్తించేవాళ్ళు కాదు, ఛాన్సులు ఇచ్చేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు కాదు. సో కొంచెం వియర్డ్ అనిపించచ్చు. నేను జ్యూస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి భయ్యా ఎగ్ పైనాపిల్ జ్యూస్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బాజీరావుది నేను ఒక డైలాగ్ నేర్చుకుంటున్నాను. पर काटा छोटा हो तब भी चुपता है, काय मरता, चीते की चाल बाज की नजर और बाजीराव की तलवार पर संदेह न करते. So just because I was not given opportunities and నేను ఇలాంటి వేస్ లో నా యాక్టింగ్ బయటపడేది. సో జస్ట్ ఐ థింక్ ఆల్ దోస్ things build up. Why am I getting chances today? Why? Because I was asking for it. I was believing in it. So any weird things tarvata you are seeing me as Samrat. Yes. You are seeing me as మంచి క్యారెక్టర్ అన్న, అది చాలా బాగా చేశారు. అండ్ కళ్యాణ్, మీరు అంటే 15 days మీరు కూడా సెట్లో ఉన్నారా? లేదు, వీళ్ళ పార్ట్ తర్వాత నా పార్ట్ అయింది. నేను కూడా ఉండాల్సింది అనుకున్నాను స్టోరీ చెప్తుంటే. నాకు 1-2 days లో అయిపోయేది. వేరే షూట్ ఉందంటే అయిపోయేది, కానీ ఇంకా వేరే షూట్ లేదని చెప్పేసాక ఇంకా మెల్ల రిలాక్స్ చేసుకున్నాం. ప్యాచ్ వర్క్స్ ఏదో ఉండే. అప్పుడు మీరు అనుషక్క చిన్న చిన్న టెక్నిక్స్ నేను కనుక్కున్నాను కదా ఫోన్ లో. వీడిది ఒక షార్ట్ ఉంటుంది కళ్యాణ్ది, అది ఒక సాంగ్ లో చిన్న మాంటేజ్ ఉంటుంది. ఏంటి ఇలా ఏడుస్తున్నారు, నిజంగా టెక్నిక్ వర్క్ అవుతుందా? మనోడు చేసిన షార్ట్ తర్వాత నాది వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేను వింటాను కదా, వీళ్ళు లాస్ట్ క్లైమాక్స్ లో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వీళ్ళు అమ్మేసి వైజాగ్ వెళ్ళిపోతాం అనే టైంలో నేను వింటాను. నేను ఎమోషనల్ అవుతాను. నాకు అక్క చెప్పింది నేను గుర్తు చేసుకొని అప్పుడు వచ్చింది నాకు, ఓకే ఇది వర్క్ అవుతుంది. అయితే అది షూటింగ్ అయిపోయిన ఒక ఫ్యూ మంత్స్ తర్వాత షూట్ చేశారు. అది చిన్న ప్యాచ్. కామాక్షి వచ్చి సంథింగ్ శ్యామ్ బాబు శ్యామేనా మాట్లాడేదని అన్నప్పుడు ఆ సీన్ చేశారు కదా, నవ్వు రాలేదా? నాకా నవ్వు అంటే కామాక్షి నాకు అర్థం కాదు. చిన్నోడికి శామేనా ఈ డోర్ దగ్గర ఉండి కిటికీ దగ్గర ఉండి మాట్లాడేదంటే వీడు మాట్లాడతాడు కదా. ఇంకెవరు ఉన్నారు కామాక్షి? లేదు, నాకు సడన్ గా పాప పేరు గుర్తొచ్చింది. ఏలే నాకు చాలా అంటే నాకు ఆ స్టోరీస్ పిల్ల స్టోరీస్ కానీ ఆ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆ పిల్ల స్టోరీస్ అని కాకుండా ఈ టైంలో కాకుండా ఆ టైంలో చూస్తే అంత బ్యూటీగా అనిపిస్తుంది వాటిల్లో.
వాడు పైకి వెళ్ళేటప్పుడు అదే లైన్ అత్త మామలు ఎక్కడున్నా కాలు మొక్కాలి అసలు శ్రావణే డబ్బింగ్ లో క్రియేట్ చేసాడు. ఆ డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా చేంజ్ చేశాడు. వాడి క్యారెక్టరే చాలా చేంజ్ చేశాడు. లైక్ ఇన్నర్ వాయిసెస్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా యాడ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్ గా అండ్ బాగా పండింది అది. అవును చాలా అవును, మోర్ బాన్ అది చాలా బాగుంటుంది అసలు. అండ్ నాన్న తిట్టిన తర్వాత మీరు వెళ్ళి బిల్డింగ్ పైన అసలు దర్వాజా పైన కూర్చుంటారు కదా, నేను మీరు ఎక్కడో ఉంటారు అనుకున్నా, అక్కడ కూర్చున్నారు ఏంది అసలు? ఆ ఏజ్ లో సూర్య వాడికి ఏంటి ఇప్పుడు అది ఫీల్ అవుతాడు, కానీ ఆడు ఫీల్ అయ్యాడని పట్టించుకోడు ఫస్ట్. అప్పుడు ఆడు బాగా చెప్పుకుంటాడు. పెద్దలు అనుకో ఫీల్ అయ్యారని చెప్పి వదిలేస్తాడు. వీడు అలా కాదు, ఇప్పుడు నేను ఫీల్ అయ్యానని మా అమ్మ నాన్న తెలియాలి. ఫీల్ అవుతున్నానని సూర్య అనేవాడు. అందుకే అందరు కనిపించారు, నీడే కూర్చుంటాను నేను. వీళ్ళు ఎప్పుడు ఒకసారి వెయిట్ చేస్తాను, వెయిట్ చేసిన తర్వాత నేను చెప్తాను. యాక్చువల్లీ అది అయిపోయిన తర్వాత సీన్ కట్ అయింది, కానీ మా ఇద్దరు ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటది. నేను చెప్తా సామ్రాట్ కి వాడు ఇట్లా మాట్లాడాడు, వాడు ఇట్లా అంటున్నాడు అదంటే, ఆహా వాడు అంత పెద్దోడు అయిపోయాడా, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడా అంటే, వద్దులే వాడిని ఏమనకు, మళ్ళీ వాడు బాధపడతాడు, నీకు తెలియాలని చెప్తున్నాను నేను అని. సరేలే నేను చూస్తానులే అని. సో ఆ క్యారెక్టర్కి మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేసుకున్నారా? ఆయన అడిగారా? సామ్రాట్తో మాట్లాడారా? సామ్రాట్ గారితో అయితే యాక్టింగ్ గురించి ఏం మాట్లాడలేదు, ఆయన క్యారెక్టర్ గురించి. స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అదే అన్న ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు, నాకు ఇంకేం డౌట్స్ లేకుండా. ఇంకా మా పోర్ట్రే చేశాను. ఆ సాంగ్ లో నువ్వు అన్నట్టే కింద కూర్చొని నువ్వు మెషిన్ చూస్తా ఉంటావు, ఒక లుక్ అది చాలా చాలా ఒక్క టీయర్ వస్తుంది. ఆ మ్యూజిక్ కి నాకు తన ఎంటైర్ ఎపిసోడ్ కూడా చాలా ఇష్టం. అది ఒక రకమైన వింటేజ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే నాకు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ప్రతిసారి మీ టైలర్ షాప్ చూస్తున్నప్పుడు కానీ, ఆ టైలర్కి ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ని పోర్ట్రే చేస్తున్నప్పుడు కానీ, నార్మల్గా ఎందుకు ఈ పేరుని చేంజ్ చేశారు మా ఇంటి కథగా అని చాలాసార్లు అనుకున్నాను. అది ఏంటి, ఏదైనా రీజన్ ఉందా? అసలు సామ్రాట్ టైలర్స్ ఎస్టాబ్లిష్ ఇన్ 1968 పెడితే బాగుండేదేమో అని నాకు చాలాసార్లు, 1986 చాలాసార్లు అనిపించింది. ఎందుకు మా ఇంటి కథగా అంటే ఎప్పుడైతే అవసరాలు శ్రీనివాస్ గారు ఆన్బోర్డ్ అయ్యారో, సో స్టోరీ చేంజ్ అయింది అనమాట. కొన్ని స్టార్టింగ్ కానీ మొత్తం అంటే స్టార్టింగ్ ఇనిషియల్ చేంజ్ అయింది. ఓకే, సో దానికి శ్రావణానికి అనిపించింది. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా వెన్ యూ ఐ నో సామ్రాట్ టైలర్స్ ఇస్ అ వెరీ అట్రాక్టివ్ చాలా కొత్త ఏం జరిగి ఉండొచ్చు అని. బట్ ఇఫ్ యూ లుక్ ఆర్ వెబ్ సిరీస్ యాజ్ అ హోల్, మీరు 6 episodes చూస్తే మీకు ఓన్లీ సామ్రాట్ కనిపించదు, మీకు శివమ్మ కనిపిస్తుంది, సూర్య కనిపిస్తుంది, శామ్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళంతా ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ బేసికలీ. ఇప్పుడు సామ్రాట్ టైలర్స్ అని పెడితే ఎక్కువ ఓన్లీ టైలర్ గురించి ఆ పర్సన్ గురించే అంటది. ఇది మా ఇంటి కథ అని పెట్టడం అంటే ఇది మా ఇంటిది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో జరిగేదే కథ. ఇది ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు అనేసి మా ఇంటి కథ అనేసి చేంజ్ చేశారు. ఆ ఇల్లు రన్ అవుతుంది అని అంటే మెయిన్ రీజన్ అయితే టైలరే కదా. వర్కింగ్ టైటిల్ ఉండింది. సామ్రాట్ టైలర్స్ వాస్ జస్ట్ వర్కింగ్ టైటిల్. వన్స్ ఇట్ వాస్ మొత్తం అయిన తర్వాత ఐ థింక్ మా ఇంటి కథ అని సిరీస్ మొత్తం చూసిన వాళ్ళకైతే రిలేట్ అవుతుంది. ఎందుకంటే అదే చెప్పారు కదా, ఇంట్లో సొంత ఇల్లు ఎరగొట్టి కట్టడం సంథింగ్. అది నా లైఫ్ లో కూడా బేసిక్ గా ఉంటది. మేము ఇప్పుడు రెంట్ హౌస్ లో ఉన్నాం, మా సొంత ఇల్లు ఇంకా అలాగే ఉంది, కొంచెం పాత పడిపోయి కొంచెం అలా ఉంది అనమాట. నేను మా డాడీకి ప్రామిస్ చేశాను, నేను కంపల్సరీ ఆ ఇల్లు కడతాను. సో నాలా ఇంకా చాలా మంది రిలేట్ అవుతారు, సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు ఉండాలని చెప్పి. నిజంగా సొంత ఇల్లు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అసలు లైఫ్ మొత్తం అయిపోయిన లైఫ్స్ ఉంటాయి చాలా వరకే. చాలా మంది కొంతమంది అట్లీస్ట్ నేను విన్న వరకు అయితే ఒక ఇల్లు ఉండడము చాలా ఇట్స్ ఓవర్ రేటెడ్. ఏముంటది దాంట్లో, ఏమంటారు, ఒకటే ఇల్లు ఉంటే ఆ ఇంట్లోనే ఉండాలి ఫర్ ఎవర్, రెంటింట్లో అయితే మల్టిపుల్ ఇల్లు మారొచ్చు అని చాలా మంది మాట్లాడతారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, మేబీ సొంత ఇల్లు అనేది లేనోనికే ఆ వాల్యూ తెలుస్తుంది, ఆ ఇల్లు అనేది ఎంత ఇంపార్టెంటో అనేసి. బికాజ్ నీకు ఆల్రెడీ ఒక సొంత ఇల్లు ఉందనుకో, నీకు
నీవు మల్టిపుల్ ఇల్లు మారుతున్నా కానీ లేకపోతే నువ్వు వేరే దగ్గర ఉంటున్నా కానీ నీకేం అనిపించదు. అసలు నీకు ఇల్లే లేదనుకో, ఎప్పటికి లేదు, నీకు లేదు, నీ పేరెంట్స్ వాళ్ళకి లేదు, ఎవరికి జీవితంలో సొంత ఇల్లనే లేదనుకో, అది వాళ్ళకి చాలా చాలా పెద్ద విషయం. అది చాలా ఫ్యామిలీస్లో చాలా పెద్ద విషయం. ఎంతెందుకు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే క్రమంలో కూడా ఫస్ట్ టైం వాళ్ళు మాట్లాడేది, ఇప్పుడు ఒక అబ్బాయికి ఆ అబ్బాయికి అట్లీస్ట్ సొంత ఇల్లు ఉందా, అది కూడా లేదా, సొంత ఇల్లు కూడా లేదంట, ఎందుకు ఇంకా మనం పిల్లనియడము. ప్రతి ఒక్కరికి దట్ ఈస్ సచ్ అ బిగ్ థింగ్ అనే అనిపిస్తుంది నాకు. లేనోనికి తెలుస్తుంది ఆ బాధ, ఆ విలువ అని. రెంట్ హౌస్ కి వెళ్ళినప్పుడు నేను చాలా మిస్ అయ్యా నా సొంత ఇల్లు. అయ్యో, నేను ఎన్నో మూమెంట్స్ చిన్నప్పటి నుంచి ఉన్న మూమెంట్స్ అన్నీ నేను, అంటే నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినా కూడా నేను మా రెంటెడ్ హౌస్ లో ఎక్కువ ఉండను. నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతాను. సో నాకు ఎలా అయినా ఇల్లు కట్టి మా డాడీ చూసి సొంత ఇల్లు కట్టి వెళ్ళాలనేదే నేను ఉంచుకున్నాను. అంటే నాకు ఏదో కొంచెం ఉంటది కదా బాధ. బికాస్ నువ్వు నీలాగా ఉండలేవు కదా. ఇప్పుడు ఒక రెంట్ హౌస్ లో డెఫినెట్లీ నీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నువ్వు కనీసం ఒక మూల కొట్టి నీకు కావాల్సిన దగ్గర నువ్వు ఫోటో కూడా తగిలించుకోలేవు. వాడు వస్తాడు, ఈడెందుకు మూల కొట్టిరా అని అడుగుతాడు. బట్ అదే నీ సొంత ఇల్లు అనుకో, నువ్వు ఏమన్నా చేయొచ్చు, నువ్వు ఏదన్నా ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో యు ఆర్ నాట్ ఆన్సరబుల్, యు ఆర్ ఆల్వేస్ ఆన్సరబుల్ వేరే వాళ్ళకి. నీకు ఎప్పుడు ఒక లిమిటేషన్స్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు రెంటింట్లో ఉన్నంత కాలం ఓకే మన ఇల్లు కాదు కదా, మనం వాడు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే ఒక బౌండరీలోనే ఉండాలి, ఇది ఇట్లానే పెట్టాలి, అది అట్లానే పెట్టాలి. ఏదైనా వాల్ పోస్టర్ వేస్తే సున్నం పోతుంది. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు అప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది కి సొంత ఇల్లుని ఓవర్ రేటెడ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు మేబీ వాళ్ళు చాలా ప్రివిలేజ్ నుంచి వస్తున్నారు అనుకుంటా. లేనోనికి తెలుస్తుంది ఆ బాధ ఏందో అని. సొంత ఇల్లు ఉన్నోడు రిచ్ నాకు తెలిసి. సొంత ఇల్లు ఉన్నోడు కాదురా, సొంత ఇల్లు ఉంటూ దాంట్లో ఉంటున్నోడు. ఎస్ ఎస్ కళ్యాణ్ బ్రో, అంటే మీరు ఎప్పుడు మాట్లాడరా? సైలెంట్ గానే ఎప్పుడు ఇట్లనే ఉంటారా? ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇంకొంచెం మాట్లాడొచ్చు కదా మరి. సెట్స్ లో 3-4 days ఉన్నారా? ఎట్లా ఉండే సార్ సెట్స్ లో మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మెమోరీస్? ఫ్యామిలీ లాగా ఉండే, అసలు వర్క్ లా లేకుండే. అసలు అన్నతోనైతే ఒకటి అంటారు కదా, సర్చ్ ఆఫ్ గోల్డ్ ఫౌండ్ డైమండ్ అని. డైరెక్టర్ యాక్టర్ లా లేకుండా ఒక అన్నలాగా ఫ్రెండ్లీగా, అసలు ఫ్రెండ్లీగా అయిపోయింది షూట్ అంతా. చాలా ఎంజాయ్ చేసిన, వన్ ఆఫ్ ది బెస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్. అంటే గుర్తొచ్చింది అసలు, అది చాలా ప్రతి ఒక్క లైఫ్ లో అది ఉండాల్సిన సీన్ అది. అసలు ఒక సీన్ ఉంటుంది ఏంటంటే బ్యూటిఫుల్ సీన్ అది. కావాలని ఆల్బమ్ తీసి చూసావా నా బర్త్డేకి ఎలా చేశారో, ఒక్క ఫోటో కూడా నీకు ఉండదు చూడంట. అప్పటి నుంచి వాడు మొదలు పెడతాడు, ఒక్క ఫోటో కూడా లేదంటే నాకు ఫస్ట్ బర్త్డే చేయలేదా, అమ్మ నాకు బర్త్డే కావాలి, నాకు కేక్ బర్త్డే కావాలని ఏడుస్తాడు. ఓకే, వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఈటీ విన్ లో మీకు అందరికి వచ్చినటువంటి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి కళ్యాణ్ మీరు. నాకేంటంటే చూసినప్పుడు జాలి వేసింది, బాధ వేసింది అన్నాడు. ఫస్ట్ టైం ఇంకా నన్ను చూసి ఒకరు బాధపడ్డారంటే చిన్న సీన్, తక్కువ సీన్స్ అయినా బాగుంది, ఇంపాక్ట్ ఉంది. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ చైల్డ్హుడ్ గుర్తొచ్చింది, పెద్దవాళ్ళు వాళ్ళ స్టోరీస్ చెప్పడం మీకన్నా అంటే నార్మల్ కాంప్లిమెంట్స్? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమనిపించింది అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ ఎందుకు వాడు చిన్నప్పుడు వాడిని కొట్టారో, మా నాన్న ఏం ఆలోచించి నన్ను కొట్టాడు నాకు ఇప్పుడు అర్థమైందిరా, నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదన్నా. నేనేం మాట్లాడలేదు అంత మాట అన్నాక. ఐ థింక్ ఎవ్రీవన్ గాట్ కనెక్టెడ్ టు ద సిరీస్ ఎట్ అ డీపర్ లెవెల్ ఇఫ్ దే వాచ్డ్ ఇట్. మీకు? నాకు మా మమ్మీ ఏడ్చారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, అదే బెస్ట్ కాంప్లిమెంట్. అంటే సెకండ్ ఎపిసోడ్ అవ్వగానే మా తమ్ముడు కాల్ చేశాడు, ఓకే సిరీస్ చూసారంటే సెకండ్ ఎపిసోడ్ అయింది ఇప్పుడంటే మొత్తం చూసి ఫోన్ చేయండి. లేదురా అమ్మ ఏడ్చేస్తుంది అంటే, అవునా ఎందుకంటే అదే సెకండ్ ఎపిసోడ్ చూసాను. సరే సరే సర్లే కానీ నువ్వు నా వీడియో కాల్ ఏం చేయొద్దు, ఇంకా నువ్వు కట్ చేయి, మొత్తం ఎపిసోడ్స్ అయ్యాక ఫోన్ చేయాలి. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా లిస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది.
మీకు అనుష? నాకు 2 థింగ్స్. ఒకటేమో చాలా మంది మాకు మా అమ్మ గుర్తొచ్చేసింది, చాలా అసలు ఏడ్చేసాం మేము చాలా అనేసి చెప్పినప్పుడు ఓకే అని అనుకున్నా. కొంతమంది ఏమో ఒక అతను ఎవరో ర్యాండమ్ నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు కి మా అమ్మ గుర్తొచ్చింది చాలా నాకు అసలు, కానీ వెనక్కి వెళ్దామంటే మా అమ్మ లేదు అనేసి అన్నాడు. నాకు అసలు ఏం రెస్పాండ్ అవ్వాలి, ఐఎమ్ వెరీ సారీ, బట్ ఎక్కడో అక్కడ ఐ థింక్ నీకు ఇది చూసినప్పుడు ఆమె గుర్తొచ్చారంటే షీల్ బి విత్ యూ అని అనిపించింది. ఇంకొకటి ఇలానే ఇంకొక అమ్మాయి ఎవరో తను దూరంగా ఉంటుందంట పేరెంట్స్కి వాళ్ళకి. సో సిరీస్ చూసాక షీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ షీ మిస్ దెమ్ సో మచ్ దట్ షీ వెంట్ టు మీట్ దెమ్. యా వెళ్ళింది అని. సో దోస్ 2 థింగ్స్ ఓకే ఎక్కడో పర్లేదు ఏదో మంచిగా చేసాము అన్న ఫీలింగ్ కలిగింది. నాకు మెసేజ్ చేశారనమాట, ఒక ఎపిసోడ్ లో డాడీతో మాట్లాడావు కదా, సో నేను కూడా నా లైఫ్ లో మా డాడీతో మాట్లాడలేదు నేను చాలా డేస్ వరకు. మాట్లాడుతూ ఉన్న టైంకి ఆయన చనిపోయారు. సో మాట్లాడుంటే నువ్వు మాట్లాడిన తర్వాత మీ డాడీతో ఏదైతే మూమెంట్స్ ఎంజాయ్ చేసావో అది మేబీ నేను అది మిస్ అయిపోయాను అన్నట్టు. ఓకే, నార్మల్గా మా ఇంటి కథ అంటే లైక్ ఈ సిరీస్ని అంటే కొన్ని సిరీసెస్ లైక్ చాలా సిరీస్లు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి. బట్ మా ఇంటి కథ అనేది ఎందుకంటే నేను ఒక ఈటీవిన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు నేను మా ఇంటి కథ వెబ్ సిరీస్ని నేను ఎందుకు చూడాలి అని అనుకునే పర్సన్స్కి మీరు ఏం చెప్తారు? నేనైతే ఈ సిరీస్ మా అమ్మ నాన్నకి, మా అమ్మమ్మ వాళ్ళకి, లేకపోతే మా పిన్ని వాళ్ళకి వీళ్ళందరికీ చూపించినప్పుడు వాళ్ళు వాళ్ళ బాల్యంలోకి వాళ్ళ చిన్నతనంలోకి వెళ్ళిపోయారు. అండ్ నేను వాళ్ళకు పుట్టి వాళ్ళని వాళ్ళ చిన్నతనంలోకి తీసుకెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. టు టేక్ దెమ్ బ్యాక్ టు దేర్ చైల్డ్హుడ్. సో అండ్ వాళ్ళని అలా చూసినప్పుడు వెన్ దే వర్ రిలేటింగ్ స్టఫ్కి అరే మా మమ్మీ ఇట్లనే చేస్తుండే ఆర్ మేము ఇట్లనే ఉండే అన్నప్పుడు వాళ్ళ ఫేస్ చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది నాకు కి వావ్ అనేసి. సో ఉట్టి మనం వెళ్ళడమే కాదు మన పేరెంట్స్ని కూడా వాళ్ళ బాల్యంలోకి తీసుకెళ్తామని అనిపించింది నాకు. చదివినప్పుడు అలానే అనిపించింది, చేసినప్పుడు అలానే అనిపించింది, వాళ్ళకి చూపించినప్పుడు అలాగే అనిపించింది. సో నేను చూడాలి, ఎవరైనా చూడాలి అంటే కూడా వాళ్ళకి అదే చెప్తా, మీరే కాదు మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాల్యంలోకి వెళ్ళిపోతారు. సో అన్ని మర్చిపోయి ఒకవేళ వెనక్కి వెళ్ళాలనుకుంటే మా సిరీస్ తప్పకుండా చూడండి. దాంతోపాటు చాలా మంది వాళ్ళ సొంత ఊరు వదులుకొని వేరే ఊరు వెళ్తారు జాబ్ చేసుకోవడానికి లేదంటే సర్వైవ్ అవ్వడానికి. సో వాళ్ళు నిజంగా ఈ సిరీస్ చూసి జెన్యూన్ గా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మళ్ళీ మీ మమ్మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడడం, లేదంటే మళ్ళీ ఒకసారి మీ ఊరిని విజిట్ చేసి మీ ఊరు ఒకసారి మళ్ళీ మెమొరీస్ని రీక్యాప్ చేసుకోవడం. సో ఇవే మనకి లైఫ్లోనే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్ మళ్ళీ రావు. సో కంపల్సరీ మీ లైఫ్లో జరిగిన కొన్ని మూమెంట్స్ కానీ మెమొరీస్ కానీ మళ్ళీ మా సిరీస్ ద్వారా ఇంకా జెన్యూన్గా రిప్రజెంట్ అవుతుంది. గ్రేట్ చాలా జెన్యూన్గా అది కంపల్సరీ కనిపిస్తుంది. నేను రైట్ నౌ మీరు అన్నట్టే చాలా సిరీసెస్ ఉన్నాయి, చాలా మూవీస్ వస్తున్నాయి. దే ఆర్ వెరీ థ్రిల్లింగ్, యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, కామెడీ ఉంటుంది. బట్ లైఫ్లో వెన్ యూ యాక్చువల్లీ మీకే బ్యూటీ సింప్లెస్ట్ థింగ్స్లో కూడా ఉంటుంది. లైక్ సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్ థింగ్స్లో కూడా బ్యూటీ ఉంటుంది. అండ్ మా ఇంటి కథలో మీరు మీ అమ్మని చూస్తారు, మీ నాన్నని చూస్తారు, మీకు అన్నయ్య ఉంటే అన్నయ్యని చూస్తారు, తమ్ముడిని చూస్తారు. సో ఐ థింక్ నో అదర్ సిరీస్ విల్ ఆఫర్ ఒక మమ్మీ ఒక మదర్ లా చూపెట్టడం. తను ఎంత సాక్రిఫైస్ చేస్తుంది, ఒక ఫాదర్ ఎంత సాక్రిఫైస్ చేస్తాడు అని చాలా రోజులు అయిపోయిన అలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఒక దగ్గర ఉండడం చూసి. సో వీళ్ళ మధ్యన ఫైట్స్ ఉంటాయి, వీళ్ళ మధ్యన యాక్షన్ ఉంటుంది, అది నేను చెప్పగలుగుతాను. యా డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, మేము మిమ్మల్ని 6th ఎపిసోడ్ వరకు అలా కూర్చోబెట్టేస్తాం. కళ్యాణ్ మీరు అన్ని వీళ్ళే ప్రతిసారి
మా నాన్న లెక్చరర్ కాబట్టి అంత ఎక్కువ చూడరు, మూవీస్ ఎక్కువ చూడరు. నా సిరీస్ వచ్చిందంటే నేను అంత ఎక్కువ ఉండను, కొంచెమే ఉంటా అని చెప్పా. ఓకే, అలా స్టార్ట్ చేశారు. 9 పడుకొని 5 లేస్తారు జనరల్ గా. ఓకే. అలా నైట్ స్టార్ట్ చేశారు, అయిపోయింది. సరే ఇంకోటి పెట్టు. మార్నింగ్ 3 వరకు చూసారు నిద్రపోకుండా. రియలీ? వావ్. ఓ ఫస్ట్ టైం మా డాడీ కంట్రోల్ స్నేల్ చూస్తారు. సెకండ్ ఎపిసోడ్ లో మీ ఎమోషనల్ సీన్ ఉంటుంది కదా, తన చైల్డ్హుడ్ గుర్తొచ్చి గ్రేట్. ఫస్ట్ టైం చూసారు కంట్రోల్ నీళ్ళు. We are sold. అది చాలా మంచి experience. ఇంత మంచి ప్రాజెక్ట్ లో నేను ఉన్నందుకు గ్రేట్ గ్రేట్. Nice. ఎగ్జాక్ట్లీ నేను ఇంత మంచి ప్రాజెక్ట్ లో మీ అందరూ ఉన్నందుకు We also feel very happy. వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు అన్నట్టు వచ్చినాయి ఇప్పుడు కొన్ని సిరీస్లు వచ్చినాయి విచ్ ఆర్ లైక్ టేకింగ్ బ్యాక్ టు నాస్టాలజియా, అవి ఉన్నాయి. బట్ మా సిరీస్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అబౌట్ అ ఫ్యామిలీ, ఇట్స్ అబౌట్ అ పర్సన్, ఇట్స్ అబౌట్ అ టైలర్. అండ్ ఆల్సో ఐ ఫీల్, అంటే ఇన్ మై ఒపీనియన్ ఐ ఫీల్ ద వే the director has written the scenes, the way the drama was taken, స్క్రీన్ ప్లే వైజ్గా కానీ డ్రామాని ఎలా అయితే చూపించారో తీసుకెళ్లారో, ఓకే, అవి మిగతా సిరీసెస్ కంటే ఇంకా మనుషులను ఎక్కువ ఇన్వాల్వ్ చేసేటట్టు తీసారని నాకు అనిపించింది. బికాస్ మిగతావి కూడా నేను చూసాను, అందులో ఓన్లీ నాస్టాలజిక్ ఎలిమెంట్స్ ఉండే. దే వర్ జస్ట్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎలిమెంట్, ఇట్స్ బట్ ప్రాపర్ ప్యూర్ స్టోరీ. అండ్ కంప్లీట్లీ నేను తీసుకెళ్ళిపోతుంది లోపలికి, ఆ ఊర్లోకి తీసుకెళ్ళిపోతుంది, ఆ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది, ఆ మనుషులతో పాటు నేను తీసుకెళ్ళిపోతుంది. సో ఇంకా యూ విల్ బీ ఏబుల్ టు ఏమంటారు రిలేట్ చాలా ఎక్కువ, ఆర్ యూ విల్ బీ దేర్ అని నాకు అనిపిస్తుంది. ఆడియన్స్ నుంచి నేను కూడా విన్నది ఏంటంటే, నేను సిరీస్ చూసినంత సేపు మీ ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది అని అన్నారు. యా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సో ఐ థింక్ అలాంటి ఫీలింగ్ చాలా తక్కువ సినిమాస్ సిరీస్ కి వస్తాయి. ఫైనల్లీ ఒక్కటే, ఒక సీత మార్కెట్ లో సిరిమల చెట్టు, సత్యం సుందరం అండ్ మా ఇంటి కథ దాని తర్వాత. ఎందుకంటే అది ఫీలింగ్స్ అంటే చెప్తే ఎక్స్ప్రెస్ చేస్తే అది అయిపోయే ఫీలింగ్స్ కాదు, అది వాళ్ళు పొందాలి. చూసినప్పుడు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అది మేబీ అలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు మాటలు, అది చూస్తేనే వాళ్ళకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో కంపల్సరీ ఈ రెండు ఎలా ఉన్నాయో అండ్ మా ఇంటి కథ కూడా అలాగే అంతే ఫీలింగ్ తో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కళ్యాణ్ వాళ్ళ డాడీ లైక్ తను ఎప్పుడు సినిమాలు చూడడు, అండ్ పిల్లల్ని ఏడిపించి అతనే ఏడ్చాడు అని అంటే ఖచ్చితంగా చూడాల్సిందే. ప్రొఫెసర్ సో ఫ్రెండ్లీ, నాకు చెప్తుండే చాలా సార్లు. ఎస్, స్టూడెంట్స్ అందరికి ఫేవరెట్ టీచరా. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మా ఇంటి కథ కూడా అలాగే ఖచ్చితంగా ఏదో ఒక సన్నివేశంలో ఖచ్చితంగా మనల్ని ఏడిపిస్తుంది ఏదో ఒక దగ్గర. లైక్ ప్రతి ఇంట్లో తమ్ముడు ఉంటాడు, లేదంటే అక్కయ్య ఉంటుంది, చెల్లె ఉంటుంది, వాళ్ళతో మనకు ఉన్న రిలేషన్ కావచ్చు, లేదంటే లైక్ చిట్టి డబ్బుల దగ్గర గొడవలు కావచ్చు, అప్పుల వాళ్ళు కావచ్చు, ఇవన్నీ మా ఇంటి కథలో చాలా అంటే చాలా కనిపిస్తాయి. సో ఇది లైక్ మా ఇంటి కథ. మా ఇంటి కథ ఎందుకు చూడాలి అని అంటే లైక్ మీరు కనిపిస్తారు, మీరు ఎవరైతే చూస్తారో వాళ్ళు అందులో ఓకే నేను ఇక్కడ ఉన్నాను, లైక్ శివమ్మ క్యారెక్టర్లో ఉండొచ్చు, లేదంటే సామ్రాట్ గారి క్యారెక్టర్లో ఉండొచ్చు, లేదంటే శ్యామ్ క్యారెక్టర్లో ఉండొచ్చు, లేదంటే సూర్య క్యారెక్టర్లో ఉండొచ్చు, సమ్వేర్ ఎక్కడో. ముఖ్యంగా అయితే 90s 80sలో టైలర్ నడిపిస్తూ జీవితం గడిపే వాళ్ళ యొక్క కుటుంబాల పరిస్థితులు కూడా ఎలా ఉండేవి, వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అనేవి చాలా అంటే చాలా క్లియర్గా చాలా గొప్పగా చూపించారు ఈ సిరీస్లో. చాలా అంటే చాలా బాగుంది. ఈటీవిన్ దీన్ని తీసుకుంది అంటేనే ఎంత వర్దీగా ఉంది అనేది కూడా దీన్ని మనం చెప్పొచ్చు. సో ఖచ్చితంగా చూడండి, ఈటీవిన్లో స్ట్రీమ్ అవుతూ ఉంది మా ఇంటి కథ. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ కళ్యాణ్ అండ్ రోహిత్ అన్న, విహాన్, అనూష, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ ఎస్.